నమస్తే. వెల్కమ్ టు సిటిజన్ పల్స్. నేను మీ ఉదయ్ కిరణ్. తెలంగాణ రాష్ట్రంలో ఒక మంత్రి గారు భారీ స్కామ్ చేశారు అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి క్రియాశీలకమైనటువంటి నేతలు మాట్లాడుతా ఉన్నారు. అది దానిపై కూడా మంత్రి స్పందిస్తూ నాపై తప్పుడు మాటలు మాట్లాడితే చెప్పు తెగుద్ది అంటూ కూడా ఆ మంత్రి గారు మాట్లాడినటువంటి సందర్భం. అసలు ఆ మంత్రి ఎవరు? అసలు ఎవరిని చెప్పు తెగుద్ది అని అన్నటువంటి సందర్భం. నోటీసులు కూడా ఇచ్చిర్రు. నోటీసులు కూడా ఇచ్చి క్షమాపణ చెప్పాలా. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో పోస్టులు డిలీట్ కావాలని కూడా చెప్పినటువంటి సందర్భం. అది పోస్టులు మళ్ళా నోటీసు ఉడికిచ్చింది ఎవరికో చెప్పుకుంటే నవ్వొస్తుంది. దానికి సంబంధించినటువంటి విషయంలో మాట్లాడుకుందాం. ఈడ ఒకటి చూడొచ్చు. డాక్టర్ క్రిషాంక్, బీఆర్ఎస్ నేత డాక్టర్ క్రిషాంక్ పెట్టినటువంటి ట్వీట్ చూడండి. 54 కోట్లు ఖర్చు పెట్టి 30 కోట్లు 20 కోట్లకు సంబంధించినటువంటి ఫోన్లు పంచడం మొదలుపెట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం ఒక ఫోన్ను 14,449 ఖర్చు పెడితే అదే శాంసంగ్ గెలాక్సీ A06 ఫోన్ సంగీత మొబైల్లో 8,299కి కొన్నాం. సెల్ బై మొబైల్స్లో లేటెస్ట్ శాంసంగ్ గెలాక్సీ A07 రూపాయలు 8,499కి నిన్ననే కొన్నాం. బల్కులో ప్రభుత్వం 38,310 ఫోన్లు అంగన్వాడీ వాళ్ళ కోసం కొనుగోలు చేస్తే సుమారు 6,500లకు మాత్రమే దొరుకుతుంది. ఇక్కడ 54 క్రోర్స్కి సంబంధించినటువంటిది. ఇక ఎవరో అర్థమై ఉంటుంది. సెల్ బై మొబైల్స్లో అండ్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ 2026/2027 ఇక షాప్ అడ్రస్ వచ్చేసింది. తర్వాత ఏడగొన్నారు అదంతా ఇన్వాయిస్, అదంతా ఇది ట్యాక్స్ ఇన్వాయిస్. బిల్ టు క్రిషాంక్. ఏ ఫోను? శాంసంగ్ స్మార్ట్ మొబైల్ స్మార్ట్ A07 4+64 వైలెట్ అంటూ కూడా దానికి సంబంధించినటువంటి మొత్తం ఎంత పడ్డది? 8,499. లేటెస్ట్ వర్షన్ శాంసంగ్ గెలాక్సీ A07కి సంబంధించినటువంటి మొబైలే ఇంత పడితే ఇక్కడ సీతక్క గారు పై వచ్చినటువంటి ఆరోపణలు ఇవే. ఎందుకంటే మంత్రి గారు ఆధ్వర్యంలో ఇట్లా ఫోన్లు అంగన్వాడీకి సంబంధించినటువంటి విషయంలో ఫోన్లు పంచిర్రు, అందరికీ ఫోన్లు ఇచ్చే ప్రయత్నం చేసిర్రు, అదంతా బాగుంది. కానీ ఆ ఫోన్లో ఇచ్చినంత వరకు బాగానే ఉంది. ఆ తర్వాత ఏమైంది అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు మొదటి నుండి కూడా క్రిషాంక్ మరియు సతీష్ గారు ఇదే మాట్లాడుతూ ఉన్నారు. క్రిషాంక్ సతీష్ ఇద్దరు ఇదే మాట్లాడుతూ అసలు దీంట్లో స్కామ్ జరిగింది, ఒకవేళ మొత్తము 30,000 కోట్లకు సంబంధించినటువంటిదే అయితే 54,000 కోట్లకు సంబంధించినటువంటి టెండర్లకు ఎట్లా పిలుస్తారు ప్రభుత్వం అంటూ కూడా వీళ్ళు పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉన్నారు. ఈ సందర్భంలో ఇక్కడ అంగన్వాడీ ఫోన్ల స్కామ్ బయట పెట్టినందుకు చెప్పు తెగుద్ది అంటూ వార్నింగ్ ఇవ్వటమే కాకుండా మన్నే క్రిషాంక్ మీద కేసు పెట్టించిన మంత్రి సీతక్క గత కొద్ది రోజులుగా అంగన్వాడీ వర్కర్లకు ఇచ్చిన శాంసంగ్ A06 మొబైల్ ఫోన్ల కొనుగోలు గురించి సీతక్క పట్ల అసత్య ప్రచారాలు చేస్తున్నారని మన్నే క్రిషాంక్ మీద కేసు అయినటువంటి. We asked for CBI inquiry in 38,310 Anganwadi teachers mobile phone scam. Madam Minister lost her cool and threatened to hit with slipper. Now government officer files a police case for questioning the Rs 30 crore scam. Why is the government afraid అంటూ కూడా, అంటే నేను అడిగినటువంటి సిబిఐ ఎంక్వైరీ వేయాలా, సిబిఐ ఎంక్వైరీ వేసి దీని మీద ఏదైతే 38,310కి సంబంధించినటువంటి అంగన్వాడీ టీచర్లకు సంబంధించినటువంటి విషయంలో ఆ యొక్క సందర్భంలో ఎలా వార్నింగ్ ఇస్తారు? ఆ స్కామ్ని సిబిఐకి అప్పచెప్పాలి కదా. దాంతో మంత్రి గారు కోపగ్దురాలై చెప్పు తీసుకొని కొడతా ఇవన్నీ మాట్లాడింది. అసలు దీంట్లో నిజం ఎంత అంటూ కూడా క్రిషాంక్ మాట్లాడినటువంటి సందర్భం. ఇక్కడ ఆయన మీద పోలీస్ కేసు అయినటువంటి విషయం. ఇక మరింత చిన్న ప్రశ్న అంటూ కూడా క్రిషాంక్ వర్సెస్ సీతక్క జరిగినటువంటి సందర్భం ఇది. ఏ స్మాల్ మ్యాథ్ క్వశ్చన్, ఇఫ్ యూ డివైడ్ Rs 54 crore 19,41,690 by divided by 38,310 మొబైల్ ఫోన్స్ ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్? చిన్న ప్రశ్న అంటూ కూడా ఇది ఒకటి వేసిర్రు. ఇక్కడ
సెల్కాన్ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించినటువంటి దాంట్లో ఇక ఇక్కడ ఫుల్గా L1 ర్యాంక్లో 54,41,41,690 రూపాయలు. తర్వాత ఎంఆర్సి ఎలక్ట్రానిక్ లిమిటెడ్ సంబంధించినటువంటి దాంట్లో పర్పస్ టెలిఫోన్ స్మార్ట్ ఫోన్ ఫర్ ఐసిడిఎస్ పోషణ్ అభియాన్ అంటూ కూడా వీటు కింద 55,53,17,694 రూపాయలు. మైక్రో కేర్ కంప్యూటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఐటమ్ కేటగిరీ స్పెషల్ పర్పస్ టెలిఫోన్ స్మార్ట్ అంటూ కూడా వీటు అభియాన్ కింద 56,66,76,621 దీనికి సంబంధించినటువంటిది పూర్తిగా డీటెయిల్స్ ఇవి. చెప్పు తగ్గిద్ది అంటూ కూడా మంత్రి సీతక్క గారు మాట్లాడినటువంటి సందర్భం. అయితే ఇక్కడ 54,19,41,690 డివైడెడ్ బై 38,310 నాకు సంబంధించినటువంటి ఆన్సర్ చెప్పండి గిఫ్ట్ పట్టండి అన్నట్టు కోణంలో క్రిషాంక్ పెట్టిండు కదా అన్న. క్రిషాంక్ అన్న నేను ఆన్సర్ చెప్తా. 14,414 రూపాయలు ఏమో పడతా ఉన్నది ఒక ఫోన్కి. అంటే ఇక్కడ క్రిషాంక్ వర్సెస్ సీతక్క గారు, ఇక్కడ మెయిన్గా క్రిషాంక్ వర్సెస్ సీతక్క గారు, క్రిషాంక్ వర్సెస్ ప్రభుత్వం, క్రిషాంక్ వర్సెస్ ఈ స్కామ్ ఏదైతే ఈ 38,310 మందికి ఇచ్చినటువంటి ఈ ఫోన్లలో చాలా భారీ వ్యత్యాసం ఉంది. అంటే ప్రభుత్వం పెట్టినటువంటి రేట్ ఒక రేట్ ఉంది, బయట దొరికేటువంటి రేట్ ఒకటే ఉంది. 6,000 7,000 ఫోన్ వచ్చేస్తూ ఉన్నది. శాంసంగ్ A06 మొబైల్, A07 కొన్నటువంటి బిల్ కూడా క్రిషాంక్ పెట్టిండు. మొదట నుండి ఆయన అదే చెప్తా ఉన్నాడు, స్కామ్ జరిగింది, 30 కోట్లకు సంబంధించినటువంటి స్కామ్ జరిగింది. ఈ స్కామ్ జరిగింది అంటే వెనుకబడ తరగతి నుంచి వచ్చినటువంటి వాళ్ళము, గిరిజన మహిళలు అంటూ కూడా సీతక్క గారు మాట్లాడుతూ మర్చిపోయింది ఏంది అంటే క్రిషాంక్ కూడా దళిత సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి నేత అనేది ఒక మర్చిపోయినటువంటి సందర్భం. ఇక మరొక ఇక్కడ మరి ఈ స్కామ్కి సంబంధించినటువంటి విషయంలో సీతక్క గారు వివరణ ఇవ్వకుండా ఇలా సీరియస్ కావడం ఏంటి అంటూ కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి క్రిషాంక్, సతీష్, కొంతమంది నేతలు తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి ఈ యొక్క హాస్యాస్పదమైనటువంటి విషయం ఏంది ఇక్కడ అంటే కేసీఆర్ గారు క్షమాపణ చెప్పాలా, బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ఉన్నటువంటి పోస్టులు డిలీట్ కావాలా, అసలు కేసీఆర్ గారికి దీనికి సంబంధం ఏముంది? ఆయన ఎన్నో ఎర్రవల్లి ఫామ్ హౌస్లు ఉన్నారని చెప్పేసి కాంగ్రెస్ నేతలే మాట్లాడుతున్నటువంటి సందర్భం కదా. ఎందుకు అంటే ఎటు తిరుగుతూ ఉన్నది చక్రం అనేది తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. కేసీఆర్కి సంబంధించినటువంటి విషయం కాదు కదా. క్రిషాంక్ వర్సెస్ ప్రభుత్వంలో జరిగినటువంటి 38,310కి సంబంధించినటువంటి అంగన్వాడీ టీచర్లకు ఇచ్చినటువంటి ఫోన్ల విషయంలో స్కామా లేకపోతే నిజమా, దాన్ని ప్రభుత్వం నిరూపించుకోవాల్సినటువంటి పని ఉంటుంది. మంత్రి గారి హోదాలో ఉండి సీతక్క గారు ఇలాంటి మాటలు మాట్లాడడం చాలా అంటే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. అసలు ఇలా అడిగిందిగో ఇక్కడ క్లియర్గా ఇలా అడుగుతా ఉన్నది ఏంది ఎక్కడ పోతా ఉన్నదిగో మేము 807 అనే మొబైలు అంటే 806 తర్వాత వచ్చినటువంటి మొబైల్ కంటే అప్డేటెడ్ వర్షన్ తర్వాత వచ్చినటువంటి నెక్స్ట్ జనరేషన్ ఫోన్ అది. ఆ ఫోన్కే 8,499 అయితే మరి 14,000 పైచలకు ఫోన్ ఎట్లా పడ్డది అనేది కోణం. ఇక్కడ 7,202 ఫోన్కు రేటు పడితే జిఎస్టీలు ఎస్జిఎస్టీలు ఇదంతా కలిపి 8,499 రూపాయలు పడ్డది దానికి సంబంధించినటువంటి. మరి దీని మీద అసలు క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు కానీ దానికి సంబంధించినటువంటి పరిధిలో ఉన్నటువంటి విప్పులు కానీ ఎవరున్నా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరున్నా కానీ దీని మీద క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయండి. 14,414 రూపాయలు ఎట్లా అయ్యింది, ఏం సంగతి, ఇవంతా కూడా మరి స్కామ్ జరగనట్ట అంత సిబిఐకి ఇవ్వాలి అంటే అక్కడ మన్నే క్రిషాంక్ మీద కేసు పెట్టడం, తర్వాత కేసీఆర్ గారికి నోటీస్ ఇవ్వడం, ఇదంతా కూడా మరి ఏ విధంగా చూడొచ్చు, దీని మీద అసలు ఏం జరగబోతా ఉన్నది. క్రిషాంక్ ఏం మాట్లాడిందో చూద్దాం. ఆయన మాట్లాడినటువంటి మాటలు ఒకసారి విందాం. అసలు ఏంది పంచాయతీ ఏంది, ఫోన్లకు సంబంధించినటువంటి చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. సంగీత మొబైల్స్ లో కొనుగోలు చేసిన రసీదు ఇది. డివైస్ ఏదైతే ఇవాళ ప్రభుత్వం ఇస్తున్నదో ఇది జిఎస్టీ లేకుండా 6,900 రూపాయలు. జిఎస్టీ లేకుండా 6,900 రూపాయలు, జిఎస్టీతోని 8,200 రూపాయలు. నేను ఒక రీటైల్ షాప్ లో కొనుగోలు చేస్తే, ఒక్క పీసు కొనుగోలు చేస్తే దాని యొక్క ధర ఇది.
మరి ఈ కాంట్రాక్ట్ లో స్పష్టంగా ఏమని ఉన్నది? జనరల్లీ ఏ ప్రభుత్వ కాంట్రాక్ట్ అయినా మనం ఇట్లా రీటైల్ షాప్స్ లో కాదు, OEM ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్ లేదా ఆథరైజ్డ్ డీలర్ వాళ్ళ నుంచి కొనుగోలు చేస్తే బల్క్ లో 38,310 డివైస్లు కొనుగోలు చేస్తే ధర ఎంత వస్తుందో ఎవరికైనా కూడా సాధారణంగా తెలిసిపోతుంది. సుమారు ఇదే 6,500 6,900. మరి ఈ మార్జిన్ ఏమైంది? ఈ మిగతా గ్యాప్, ఈ 30 కోట్ల రూపాయలు ఏమైనాయి అని మేము అడగడం నేరమా? ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నలు అడగడం తప్ప, విచారణ కోరడం తప్ప? అది అప్రజాస్వామికమా? అది యాంటీ నేషనలా? ముఖ్యమంత్రి గారిని అడిగినా అసెంబ్లీలో నేను బట్టలు కూడా తీసి కొడతాను వారంటారు. పొంగులేటి గారు లాంటి వాళ్ళు నేను బాంబులు పడతాయి చూడండి అని అంటారు. సీతక్క గారేమో ఏకంగా చెప్పుతో కొడతా అని అంటారు. సీతక్క గారు, మీరు అంటే మాకు గౌరవం ఉన్నది, కానీ మీ భాషలో మేము అలా సమాధానం ఇవ్వలేము. మా విద్య కానివ్వండి, మా సంస్కారం కానివ్వండి, మా పార్టీ దానికి సంబంధించి అంటే క్లియర్గా క్రిషాంక్ చెప్తున్నటువంటి సందర్భం ఏంటి అంటే, ఒక ఫోను వితౌట్ జిఎస్టీ 6,900 7,200 పడితే 38,310కి సంబంధించినటువంటి ఫోన్లు కొన్నప్పుడు కొంటే ఎంత పడుతుంది? ఒకసారి మీరు కూడా ఊహించండి. మా అంటే 6,000 6,800 బల్క్లో కొంటాం కాబట్టి ఒరిజినల్ ఎక్విప్మెంట్ దానికి సంబంధించినటువంటి OEM ఆడ కొంటే ఎంత పడుతుంది అనే కోణంలోకి మాట్లాడుతూ ఇక రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నలు అడిగితే బట్టలు చెప్తాను, తర్వాత పొంగులేటి గారు బాంబులు రెడ్డి అనడం, బాంబులు వస్తాయి అనడం, తర్వాత సీతక్క గారు లాంటి వాళ్ళు ఇట్లా మాట్లాడడం, ఇదంతా కొంత తెలంగాణ సమాజంలో రాజకీయ అనేది తప్పుదారి పడుతుందేమో అనిపిస్తా ఉంది. ఇన్ని రోజులు హుందాతనంగా రాజకీయం వచ్చినటువంటి విమర్శలకు చెక్ పెట్టే ప్రయత్నం చేసేది, హుందాగా అలాంటి సమాధానాలు ఇచ్చేది రాజకీయ నాయకులు. కానీ ఇప్పుడు లేదా రాజకీయ పరిణితి అనుకోవచ్చు, పరిజ్ఞానం అనుకోవచ్చు, మరి సీనియర్లు ఈ మాటలు మాట్లాడేందుకు ఈ మధ్య కాలంలోన, లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక తెలంగాణ యాస భాషని పెంపొందించే ప్రయత్నం చేస్తున్నారు. అని తెలంగాణ యాస భాష కాదు ఇది. తెలంగాణ అలా మాట్లాడితే ముఖం మీద మాట్లాడినట్టు ఉంటుంది, కానీ ఈ కొట్టుడు తిట్టుడు, ఈ పేగుల మెడలు వేసుకునేది లేదు, ఈ కల్చర్ లేదు. మరి ఎట్లా దీని మీద కొంత విచారణ చేయాలంటూ కూడా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నటువంటి సందర్భం. ఈ యొక్క వీడియోపై పూర్తిగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ సిటిజన్స్ పల్స్.